హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఏదో మూటలాగా ఉందనుకుంటున్నారా? మేమైతే ఇంట్లోనే మొలకలు తయారు చేసుకున్నాం. బయట నుంచి అయితే తెచ్చుకోవాలంటే చాలా హార్డ్ వర్క్ అవుతుందని చెప్పేసి ఇంట్లోనే తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్. ఇవి మేము బయట స్మార్ట్లో దొరికాయి ఫ్రెండ్స్. మాకైతే వీటి ప్రోడక్ట్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, చాలా ఎక్సైట్మెంట్ ఉంది ఎలా వచ్చాయి అనేది. చూడండి ఫ్రెండ్స్, రియల్గానే మొలకలు రెడీ అయిపోయినాయి. చూడండి, నాకు చాలా ఆనందంగా ఉంటుంది. ఫస్ట్ టైం ట్రై చేసా, అయినా సరే బాగా వచ్చాయి. వీటి పేర్లు వచ్చేసి వీటి పేరు బొబ్బెళ్ళు ఫ్రెండ్స్. నెక్స్ట్ వీటి పేరు పెసలు. వీటి పేరు ఏమో పల్లీలు. వీటి పేరు వచ్చేసి శనగలు ఫ్రెండ్స్. నేనైతే ఇవి వస్తాయని కూడా అనుకోలేదు, కానీ బాగా వచ్చాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది. ఫాస్టింగ్ ఉన్నప్పుడు కూడా ఇవి తినొచ్చు, అంటే మంచినీళ్ళు తాగే వాళ్ళైతే. ఇవి అన్నం తినకపోయినా సరే ఇది తింటే మాత్రం చాలా, పొద్దున్నే తింటే ఇది చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. వీటిని గిన్నెలో వేసి నానబెడితే నానిపోతాయి ఫ్రెండ్స్. ఒక 2-3 days ఉంచాలి. 2-3 days ఉంచాలి కదా ఫ్రెండ్స్, చెప్పాను కదా. ఇంకా ఫస్ట్ డే ఏమో వీటిని గిన్నెలో వేసి నీళ్ళు పోసి నానబెట్టుకోవాలి. తర్వాత ఆఫ్టర్ మార్నింగ్ ఏమో వీటిని క్లాత్లో పెట్టి కట్టుకోవాలి. తర్వాత ఆఫ్టర్ మార్నింగ్ ఏమో వీటిని తీసుకొని చూసుకుంటే మొలకల్లాగా రెడీ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మేమైతే ఫస్ట్ టైం ట్రై చేసాం, కానీ వృధా కాకుండా వచ్చేసాయి ఫ్రెండ్స్ మొలకలు అయితే. నాకైతే చాలా ఆనందంగా అనిపిస్తుంది. మీకు మా ఛానల్ పేరు వచ్చేసి ఉషా -5C ఫ్రెండ్స్. మేము ఇలాంటి రెసిపీస్ ఎన్నో పంపిస్తూ ఉంటాము. మీకు ఈ రెసిపీ నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. ఈ రెసిపీ ఇంకా మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.